నిశ్చయముగా ఆశీర్వదించెదనుగాక. ఏదో ఒకసారి బిగ్గరగా ఆమేన్ చెప్దామా? కొంచెం గట్టిగా చెప్దామా? కొంచెం గట్టిగా చెప్దామా? చాలా సంతోషం అండి. ఇంతవరకు కొన్ని పాటలతో, ప్రార్థనలతో, స్తుతి ఆరాధన ద్వారా గనుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామాన్ని మనం గణపరుచుకుంటూ వచ్చినాం. మరి చక్కగా నడిపించిన ఆ సార్ గారిని బట్టి మరొకసారి ఇంత భారమైన పరిచర్యను వారి భుజస్కంధాల మీద తీసుకువెళ్తున్న మరి మోహన్ సార్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రాగల దినాలలో మన పరిచర్య ఇంకొను ముందుకి కొనసాగుదును గాక. చక్కని సాక్ష్యాలతో మరి ఇద్దరు పిల్లలు చక్కని పాటలతో ప్రభు నామాన్ని గణపరిచారు. ముందున్న దినాలలో నా ప్రభు వారిని ఇంకను అత్యధికమైన స్వరము చేత వారిని ఆశీర్వదించెదను గాక. నేటి దినము మరి సమయం అవుతుంది కనుక మరి నేరుగా వాక్య భాగంలోనికి వెళ్దాం. నేటి దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి. ఏడు నేత్రములు ఉన్నవి. పని చేయువాడును నేను. చాలండి ఒకసారి నాతో పాటు ఈ మాట చెప్పడానికి ఇష్టపడతారా? యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేల్చుడి. మరొకసారి, యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేల్చుడి. చివరగా, యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేల్చుడి. ఈ లేఖన భాగము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతును గాక. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదో తెలుసా? యెహోషువ ఎదుట ఒక రాతిని నిలవబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు ఈ యెహోషువ అని మీరు గమనించగలిగినట్లయితే, యెహోషువ ఒక ప్రధాన యాజకుడు. ఎవరండి? చెప్పండి, ఎవరండి? ప్రధాన యాజకుడు అనేవారు ఎప్పుడుండేవారు తెలుసా? పాత నిబంధన కాలములో మన పితరులు ప్రభువుని ఆరాధిస్తున్న సమయంలో నా దేవుడు ప్రధాన యాజకులను నియమించేవారు. దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములో ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. దేవుణ్ణి మనం ఆరాధించాలన్నా, దేవుని మనము గణపరచాలన్నా, దేవునికి మనం పాటలు పాడాలన్నా ఎక్కడుండాలో తెలుసా? ఆవరణములోను మాత్రమే. ఆనాడు ప్రత్యక్షపు గుడారము అనగా దేవుని మందిరం ఎలా నిర్మించబడి ఉన్నది అంటే, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములో దేవుని ప్రజలుండేవారు. పరిశుద్ధ స్థలము కాక అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. అందరూ ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే యోగ్యతలే. ఆ రోజున ఏ మనుషుడు తప్పిదము చేసినా, మనుషుడు దోషము తీసివేయాలన్నా, ఆ తప్పిదము చేసిన మనుషుడిని ప్రభు సైన్యములకు అధిపతి యెహోవా క్షమించాలన్నా వారి పక్షాన ప్రధాన యాజకుడు అక్కడ ఏం చేయాలి? యాగము చేయాలి, బలి నర్పించాలి, ప్రార్థన చేయాలి, హోమము చేయాలి. అటువంటి స్థానములో ఇక్కడ ప్రధాన యాజకుడైన ప్రధాన యాజకుడైన యెహోషువ అక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అటువంటి ప్రధాన యాజకుడైన యెహోషువ ఎదుట ఏమున్నదో తెలుసా? ఒక రాతి ఉన్నది. హల్లెలూయా. రాతి అనగా రాయి. ఈ రాయి దేనికి సాదృశ్యమో తెలుసా? పరిశుద్ధ గ్రంథములో మనం గమనించగలిగినట్లయితే ఈ రాయి సర్వశక్తుడగు లోకనాథుడగు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నది. నమ్మడం ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా.
యెహోషువ ఎదుట, సరిపోతుందండి, యెహోషువ ఎదుట నా దేవుడు ఏ రాత్రి నిలవబెట్టి ఉన్నాడు, యెహోషువ ఎదుట నా దేవుడు ఏ రాయిని నిలిపి ఉన్నాడో అదే దేవుడు ఈ ఉదయకాల సమయమందు ఆ రాయిని మన ఎదుట నిలిపివేసి ఉన్నాడు. రాయి దేనికి సాదృశ్యము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము. ఎవరికి సాదృశ్యం అండి? రాయి కదలనది, రాయి స్థిరమైనది. ఈ రోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఓ వారానికో, ఒక నెలకో, ఒక సీజనాలకు ఆరాధించబడుతున్న దేవుడు కానైనా సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయ వరకు స్తుతి నంద దగ్గిన నామము ఏదైనా ఈ భూమి మీద ఉన్నది అంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారి నామము. హల్లెలూయా. సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మానక రాత్రి పగలు కొనియాడబడుచున్న దేవుడే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. మారనివాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఆ దేవుడు ఒక రాయితో పోల్చబడినట్లుగా వాక్యం అంటుంది. ఆ దినాలలో మనం గమనించగలిగినట్లయితే వాక్యము కొన్ని గ్రంథాలు దేవుడిని ఎలా పోల్చాయో తెలుసా? ఇక్కడ వాక్యం ఏమని రాయబడి ఉన్నది? ఈ రాత్రిని యేసుక్రీస్తు ప్రభుతో పోల్చడం జరిగింది. ఆనాడున మన ప్రజలు దేవుడి మీద ప్రేమ చేత, దేవుని మీద ఆ మక్కువ చేత, దేవుని మీద ఆ పిచ్చి చేత దేవుడిని రాయితో పోలిస్తే వారు ఏం చేశారో తెలుసా? రాయిని పూజించడం మొదలు పెట్టారు. దేవునికి ఉన్న ఇంకొక ఆ ప్రత్యేకత, ఇంకొక పోలిక ఏమిటో తెలుసా? దేవుడు కోటి సూర్యుల తేజస్సు కంటే అధికమైన వాడు, ఆయనే నీతి భాస్కరుడు, ఆయనే నీతి సూర్యుడైన వాక్యం అంటే దేవుని మీద ప్రేమ చేత, దేవుని మీద ఇష్టం చేత ప్రజలు ఏమని పూజించారో తెలుసా? సూర్యుడనే దేవుడిగా పూజిస్తున్న దినాలు చాలా కనిపిస్తున్నాయి. ఆ రీతిగా దేవుడిని ఏ రీతిగా పోల్చున్నారంటే ఆయన అగ్నేయునాడు అని పోల్చినప్పుడు అగ్నిని వాళ్ళు పూజించడం మొదలు పెట్టి ఉన్నారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్న దానికి గల కారణము దేవుడి మీద ప్రేమ ఎక్కువైపోయింది, కానీ వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ వాక్యం ఏమంటుందో తెలుసా? ఈ రాయి యేసుక్రీస్తు ప్రభుల వరకు సాదృశ్యంగా ఉన్నది. ఈ రాయి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ నిలవబడి ఉన్నాడు? యెహోషువ ఎదుట. అక్కడ వాక్యం మనకు ఉంది కదా, యెహోషువ ఎదుట నిలవబడి ఉన్నాడు. అదే దేవుడు ఈ రోజున ఈ వాక్యం అంటున్నా, ఈ వాక్యం వింటున్నా మన ఎదుట కూడా నిలిచి ఉండే దేవుడు, మన కుటుంబాల ఎదుట నిలిచి ఉండే దేవుడు, మన సంఘం ఎదుట నిలిచి ఉండే దేవుడు. ఆనాడు యెహోషువ ఎదుట నిలిచి ఉన్న దేవుడు ఈ రోజున కూడా మన ఎదుట నిలిచి ఉన్నాడు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? ఆ రోజున ఏ దేవుడు ఉన్నాడు, ఈ రోజు కూడా అదే దేవుడిని మనం పూజిస్తున్నాం. మారని దేవుడు, మార్పు లేని దేవుడు, యుగ యుగములు ఉండే దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడైన యేసయ్య. యెహోషువ ఎదుట రాత్రి నిలిపిన దేవుడు ఈరోజు మన ఎదుట కూడా, మన కుటుంబాల ఎదుట కూడా దేవుడు నిలిచి ఉన్నాడు. ప్రేమైన దేవక సంగమ, దేవుడే మన ఇంటి యొద్ద నిలిచి ఉంటే, దేవుడే మన ముందర నిలిచి ఉంటే ఎన్ని ఉపయోగాలు, ఎన్ని లాభాలు, ఎన్ని మేళ్లు పొందుకుంటామండి. ప్రియమైన వారులారా, రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న నాయకులే మన ఇంట్లో ఉంటే ఎన్ని ఉపయోగాలు. ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్న ఎంఆర్ఓ గారే మన ఇంట్లో ఉంటే ఎన్ని ఉపయోగాలు ఉంటాయండి. అలాగా తెలిసిన వారే మన ఎంత ఉంటే, వ్యాపారమే మనదైతే, వ్యాపారం చేస్తున్న వారే మన బంధువులైతే ఎన్ని ఉపయోగాలు ఉంటాయి. ఆ రీతిగా యెహోషువ ఎదుట నిలిచి ఉన్న దేవుడు ఈరోజు మన ఎదుట నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్న దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు, నిలిచి ఉన్న దేవుడు ఎటువంటి మేలులతో నింపాడు, నిలిచి ఉన్న దేవుడు ఎటువంటి ఉపకారముల చేత నింపి ఉన్నాడు. ఒక 3 రకాల విషయాలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మీరు మొదటి నుంచి రావాలి. మన దేవుడు ఇక్కడ ఏమని పోల్చబడినది?
రాయి. ఈ రాయిని యేసుక్రీస్తు ప్రభుతో పోల్చడం జరిగింది. ఈ రాయి ఎక్కడ నిలవబడిందో తెలుసా? యెహోషువ ఎదుట నిలవబడి ఉన్నది. అదే రాయి అయిన మన దేవుడు ఈరోజు మన ఎదుట కూడా నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్న మన దేవుడు ఏ మేలు చేస్తాడు, నిలిచి ఉన్న మన దేవుడు ఏ ఉపకారం చేస్తాడు, ఒక 3 విషయాలతో మీ పంచుకొని నా వాక్య సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఆ రాయి అయిన దేవుడు చేసే మేలేంటో తెలుసా? ఒకసారి చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి ఏంటి 2వ సమూయేలు 7వ వచనం ఒకసారి చూద్దామా? మన్నించండి, మొదటి సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి, చూడండి, అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి ఇస్సాకును శేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. దాని అర్థం ఏమిటో తెలుసా? మన ఎదుట నిలిచి ఉన్న దేవుడు మొట్టమొదటిగా మనకి చేసే మేలేంటో తెలుసా? సహాయము చేసే రాయిగా నిలవబడతాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మొత్తానికి పిల్లలు హుషారుగా ఉన్నారు. అన్న మంచి ఫుడ్ రెడీ అయింది, హ్యాపీగా తిందాం. మొట్టమొదటిగా మన దేవుడు ఎవరండి? చెప్పాలి ఎవరు మన దేవుడు? మన ఎదుట నిలిచి ఉన్న దేవుడు ఏం చేస్తానంటే మనకి ఎవరైనా ఉన్నారా సహాయం చేస్తానని? మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు సహాయం చేస్తామని చెప్పిన వారు? ఏ బంధువైనా ఉన్నాడమ్మా? ఏ అన్నదమ్ముడైనా ఉన్నాడా? ఏ ఎక్క చెల్లెన ఉందా? ఒక అన్నయ్య ఉన్నతమైన స్థానంలో ఉంటాడు, తమ్ముడు అంత ఆర్థికంగా ఎదగలేకపోవచ్చు, అన్నయ్య మంచి సెటిల్ గా ఉంటాడు, తమ్ముడు వారి పిల్లలు అంత అభివృద్ధి చెందకపోవచ్చు. అయినప్పటికీ కూడా అన్నదమ్ముడు సహాయం చేస్తాడా? చేయడు. ప్రియమైన దైవక సంగమా, అర్థం చేసుకోండి, ఈ రోజున నీ ఎదుట నిలవబడి ఉన్న దేవుడు సహాయము చేసే దేవుడు. సమూయేలు అంటున్నాడు, ప్రజలారా మన దేవుడు ఎబెనెజరుగా ఉన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? సహాయము చేసే రాయి. రాయి అనగా మీరు దేవుడు అని గమనించుకోవాలి. సహాయం చేసే దేవుడు అంటున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? ప్రవక్త అయిన సమూయేలు, ప్రియమైన దైవిక సంఘమా, ఆ షిలోహు మందిరములో ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ యాజక ధర్మాన్ని చేస్తున్నాడు. సమూయేలు అక్కడ ప్రార్థిస్తున్నాడు. సమూయేలు ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. సమూయేలు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక భయంకరమైన వార్త వినబడింది. ఒక విపత్తుమైన వార్త వినబడింది. ఏమిటి వార్త అని మనం గమనించగలిగినట్లయితే, సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు, యాజకుడైన సమూయేలు, ఇదిగో మనల్ని, మన సంతానాన్ని, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని చంపడానికి ఫిలిస్తీయులు మన యొద్దకు యుద్ధము చేయడానికి వస్తున్నారు. అమ్మా, ఫిలిస్తీయులు మన మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు. సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు. సమూయేలు ప్రార్థిస్తున్నాడు. సమూయేలు యాజక ధర్మం చేస్తున్న సమయంలో శత్రువు ఎలా దాడి చేశాడండి? యుద్ధము రూపంలో ఇచ్చున్నాడు. ఒక్కొక్కసారి చూడండి, మనం చక్కగా దైవికంగా ఎదుగుతుంటాం, చక్కగా ప్రార్థనలు, చక్కని స్థితి ఆరాధన, చక్కని దైవ క్రమాలు, ఆదివారము శుక్రవారం నాడున ప్రతి దినము ప్రతి కూటాలలో మన క్రైస్తవ జీవితాన్ని మనం ముందుకు కొనసాగించే సమయంలో అపవాదిగాడు ఏం చేస్తాడు? అనుకోకుండా మన మీద ఏదో ఒక దాడి చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక బాధను కలుగు చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక శ్రమను కలుగు చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక ఇబ్బందిని కలుగు చేస్తూనే ఉంటాడు. సమూయేలు ప్రార్థిస్తుండగా, సమూయేలు ప్రభు కొరకు మొరలాడుతుండగా, సమూయేలు ప్రజల పక్షాన విజ్ఞాపనలు యాజక ధర్మము చేస్తుండగానే ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చేసారండి. ప్రియమైన దైవక సంగమా, ఆ సమయంలో సమూయేలు ఏమీ చేయలేకపోతున్నాడు. బహుశా సమూయేలు యుద్ధం చేయలేకపోవచ్చు,
సమూయేలు యుద్ధము చేయడానికి సమూయేలు ప్రవక్త యుద్ధ ఆయుధాలే లేవండి. సమూయేలు దగ్గర అసలు సైన్యమే లేదండి. సమూయేలు దగ్గర అసలు బలగమే లేదండి. అసలు సమూయేలు వెనక జనాలే లేరు. యుద్ధము చేయాలి అంటే, ఒక రాజ్యాన్ని జయించాలంటే 2 రాజ్యాల యొక్క సైన్య బలాలను బట్టి వారు గెలుస్తారు. వారేమో సైన్యంతో వచ్చేసారు, వారేమో ఆయుధాలతో వచ్చేసారు. ఆ ఫిలిష్తీయులు కత్తులు కటారు డాళ్లు పట్టుకొని గుర్రాలతో వచ్చేసారు. సమూయేలు ఎదుట ఏ గుర్రాలు లేవు, సమూయేలు దగ్గర ఏ రౌతులు లేవు, సమూయేలు దగ్గర యుద్ధము చేయగలిగిన ఏ పరికరము లేనప్పటికీ నా దేవుడు అక్కడ ఎబెనేజరుగా సహాయపు రాయిగా ఉండి ఇశ్రాయేలు మీదకి యుద్ధము చేసి వారిని ఓడించాలి అని వచ్చిన ఫిలిష్తీయులతో నా దేవుడే యుద్ధము చేశాడు. నా దేవుడే యుద్ధము చేశాడు. నా దేవుడే యుద్ధములోనే ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవక సంగమా, ఒక్కొక్కసారి మన క్రైస్తవ ఆధ్యాత్మికమైన జీవితంలో మన ముందుకు కొనసాగుతున్న సమయంలో అనేకమైన యుద్ధాలతో మనము పోరాడాల్సి వస్తుంది. ఆ సమయంలో మన దగ్గర బలం లేకపోవచ్చు, మన దగ్గర శక్తి లేకపోవచ్చు, మన దగ్గర ఎటువంటి పవర్ లేకపోవచ్చు. ఆ సమయంలో నీవు నేను సమూయేలు వలె మోకరించి ప్రార్థన చేయగలిగినట్లయితే మన పక్షాన మన శత్రువులతో యుద్ధము చేయవాడు నేను ప్రకటిస్తున్న సహాయపు రాయి అయిన ఎబెనేజరైన యెహోవా. హల్లెలూయా. వారిని ఎలా కొట్టాడంటే తెలుసా? దేవుడు మెరుపులతో ఉరుములతో వారిని ఏం చేశాడండి? ఆ సైన్యాన్ని ఏం చేశాడు? యుద్ధంలో మెరుపులతో ఉరుములతో ఫిలిష్తీయులందరినీ కూడా దేవుడే చంపేశాడు. హల్లెలూయా. సమూయేలు వెళ్ళలేదు, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళలేదు, ఏ గుర్రాలు పనిచేయలేదు, ఏ కత్తులు పట్టుకోలేదు, ఏమో పట్టుకోలేదు. కానీ ఆ శత్రువు సేనని నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మెరుపులతో ఉరుములతో చంపేశాడు. తన ప్రజల పక్షాన నా దేవుడు ప్రకృతిని వాడుకుంటాడు. అక్కడికక్కడ వారందరూ ఆ మెరుపులు తట్టుకోలేక, ఆ శబ్దాలు తానలేక ఇశ్రాయేలును చంపుదాం అనుకుని వచ్చిన ఆ ఫిలిష్తీయులందరూ కూడా చనిపోయారంట. ఆ వార్త సమూయేలుకి వినపడింది. నైనా సమూయేలు, ఇదిగో మన మీదకి ఎవరైతే యుద్ధానికి వచ్చారో వారందరూ చనిపోయారు. ఎలా చనిపోయారు మాకు తెలియదు. ఎవరు యుద్ధం చేశారా? ఎవరు చేయలేదు. ఎవరు ఎలా చనిపోయారు సమూయేలుకి తెలుసు. ఆ సహాయపు రాయే యుద్ధము చేసింది. ఆ సహాయపు రాయే యుద్ధము చేసిందని సమూయేలుకి తెలుసు. ఈ రోజున మొట్టమొదటిగా ఆ రాయి అయిన దేవుడు మనకు చేసే మేలేంటో తెలుసా? సహాయ దేవుడిగా ఉంటాడు, సహాయము చేసే దేవుడిగా ఉంటాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మొట్టమొదటిగా మన ఎదుట నిలిచి ఉన్న దేవుడు మనకేం చేస్తానంటున్నాడు? ఏ పరిస్థితి గుండా మనం వెళ్ళినా, ఇందాక చెప్పారు కదా సాక్ష్యము, మీరు నమ్మండి, మీరు అడగండి, మీ బిడ్డకు ఖచ్చితంగా అడిగిన సీటే ఇచ్చేదును గాక. ప్రభువుని ఏ విధంగా అడగాలో తెలుసా? స్పెసిఫిక్ గా మనం అడగాలంట. ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నీకు ఇది కావాలి. ఎవరైతే అది అడుగుతారో ఖచ్చితంగా ఇస్తారు. ఒక చోట్ల దైవజనుడు చాలా పేదరికంలో ఉన్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. పరిచయం వెళ్ళడానికి నడిచి వెళ్ళలేకపోతున్నాడు. ప్రారంభ దినాల్లో ప్రభువుని అడిగాడంట, ప్రభువా నాకు ఒక సైకిల్ కావాలని అడిగాడంట. ఏం కావాలని అడిగాడండి? సైకిల్ కావాలని అడిగినప్పుడు మళ్ళా దేవుని స్వరం వినబడిందంట, నాయనా ఏ సైకిల్ కావాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఏ సైకిల్ కావాలో అడిగా అంటే నీకు అర్థం కావట్లేదు. ఇటు సైకిల్ కావాలంటే ఏ సైకిల్ అడుగుతున్నాడండి దేవుడని తన భార్యతో చెప్పినప్పుడు, ఏ సైకిల్ కావాలని అడుగుతున్నారే దేవుని స్వరం అన్నప్పుడు నాకేం తెలుసండి, ఈ లోకంలో ఎన్ని రకాల సైకిల్ నాకు తెలియనప్పుడు ఆయనకు అర్థమైంది. హెర్క్యులస్ అనే కంపెనీ సైకిల్ కావాలి అని ప్రభుని అడిగాడు. కొద్ది రోజుల్లో ఏ కంపెనీ సైకిల్ అడిగాడు అదే కంపెనీ సైకిల్ నా దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. మనుషుడు ఆశాజీవి కదండి, ఆశ్రయైనా ఎవరైనా సరే. కొద్ది రోజులు అయిందంట, ప్రభా కొంచెం బండి నడవ, ఈ సైకిల్ తొక్కలేకపోతున్నాడు, పరిచర్య పెరిగిందని. ఏ బండి కావాలి ఆయన అని అడిగారంట. అమ్మో అర్థమైపోయింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రభు నాకు హీరో హోండా స్ప్లెండర్ కావాలని అడిగాడు ప్రభుని. కొద్ది దినానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హీరో హోండా స్ప్లెండర్ని ఇచ్చినాడు. స్పెసిఫిక్ గా అడగాలి మనం ప్రభుని. ఆ రీతిగా పరిచర్య పెరిగింది, సంఘం పెరిగింది, అంత బాగుంది. ఆ సేవకులను అలవాటు ఏంటి తెలుసా? ప్రతిది కూడా దేవుణ్ణి అడుగుతాడు. ఎందుకో తెలుసా? ఆయన సహాయం చేస్తాడు. ఒక పిల్ల తండ్రిని ఎందుకు అడుగుతుందో తెలుసా?
తప్పక నా తండ్రి నాకు సహాయం చేస్తారని ఎరిగి వారు ఏ రీతిగా అడుగుతున్నారో ఆయన మన పరమ తండ్రి ఆయన్ని కూడా మనం ఎరిగి ఆ రీతిగా అడగాలి. కొద్ది దినాలు సాగిన తర్వాత అయ్యా మరి సైకిల్ ఇచ్చారు, బండి ఇచ్చారు, నాకు కారు కావాలని అడిగారంట. ప్రభు మళ్ళీ అడిగారండి, ఏ కారు కావాలంటే మెర్సిడెస్ బెంజ్ కారు కావాలని అడిగారంట. అర్థమైపోయింది దేవునికి, ఇది ఇంకా అలాగ పెంచుకుని వెళ్ళిపోతున్నారు, ఇలా కాదు కానీ నీకు నేను కారే ఇస్తాను అన్నారే తప్ప స్పెసిఫిక్ గా అడిగిన కారు ఇవ్వాలని అనుకోలేదంట ప్రభు. మరలా అనుకుంటాడు, ఆయన ఫలానా కంపెనీ సైకిల్ అడిగితే సైకిల్ ఇచ్చాను, ఫలానా కంపెనీ బండి అడిగితే బండి ఇచ్చాను, మరి కారు ఇవ్వకపోతే బాగోదు కదా, సర్లే ఆ కారు అడిగాడు కదని ఖచ్చితంగా ఇద్దామని దేవుడు ప్లాన్ చేస్తాడంట. ఎలాగా కారు వచ్చిందో తెలుసా? ఆ సేవకు చెప్పినప్పుడు విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాం. ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో నివాసం చేస్తున్న ఒకరున్నారంట, ఒక చాలా ధనవంతుడు, ఆయన చాలా ధనవంతుడు. ఆయన ఒక బెంజ్ కారుని కొనుక్కున్నాడు. కారు అయితే ఖరీదైన కారు కొన్నాడు, అది ఎంత రేపు ఉంటుందో నాకైతే తెలియదు కానీ కారు కొన్నాడు. నెంబర్ విషయం వచ్చేసరికి కొంతమంది నెంబర్ ఉంటుంది, ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటాయి, సింగిల్ 1 అని సింగిల్ 2 అని 9 అని కొన్ని కార్లు ఉంటాయి చాలా పెద్ద పెద్ద కార్లకి. అలాగా వారు కోరుకున్న ఆ ఫ్యాన్సీ నెంబర్ ఆ కారుకు రాలేదని ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ కారు నాకు అవసరం లేదు, ఇది ఎవరికైనా నేను అమ్మేస్తాను, ఇది ఎవరికైనా ఇచ్చేస్తాను అంటున్నాడు. అప్పుడే సీల్ కార్ అది, నెంబర్ ఏదో 3 నెంబర్లు వచ్చాయంట, ఆ నెంబర్ ఆయనకి సెట్ అవ్వలేదంట. అలాగ వెతుకుతున్నప్పుడు ఒక వార్త వినబడింది, అయ్యా ఎవరికైనా ఎందుకు ఇచ్చేయడము, ఎవరైనా దేవుని కొరకు నిలవబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి అది దానం చేయండి, మీకు పుణ్యం ఉంటుందని ఎవరో స్నేహితుడు సహా చెప్తున్నప్పుడు వెంటనే అన్నాడట, మన ప్రాంతంలో ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారా, దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఈ ఏరియాలో ఎవరైనా ఉన్నారంటే అది ఎంక్వైరీ చేయగా మనలాగా మన వీధి మధ్యలో ఉన్న మందిరంలో పాస్టర్ గారు వాళ్ళు దొరికారంట. ఒక్కరోజు ఆదివారం నాడన వాళ్ళు మందిరికి వచ్చి నిలబడినప్పుడు పాస్టర్ గారికి గాబరి అయిపోయింది. ఏంటి ఈ ప్రాంతం నివాసం చేస్తున్న ధనవంతులు వచ్చి ఇక్కడ నిలబడరు అనుకుంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి బలిపీఠం దగ్గర కారు తాళం పెట్టి పారిపోయి వెళ్ళిపోయాడంట. ఇది అర్థం కాల, అయ్యా ఏంటి తాళం, ఏంటి తాళం, కిందకి దిగేసరికి మెర్సిడెస్ బెంజ్ కారు అక్కడ ఉన్నది. నమ్మిన ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు ఎలాగ ఉండొచ్చు. కారు అయితే కొనుక్కున్నాడు, ఫ్యాన్సీ నెంబర్ నచ్చక కారుని ఒక సేవకుడికి ఫ్రీగా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనకి ఏది కావాలో ప్రభువుని ఖచ్చితంగా అడగాలి. అడిగిన వాటిని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. చేపని అడిగితే ఏమిస్తాడు దేవుడు? చేపని ఇస్తాడు. రాయిని ఇస్తాడా? రొట్టెని అడిగితే రొట్టె ఇస్తాడు. జిఎంఆర్లు అడగండి, ఖచ్చితంగా దేవుడు మీకు అది ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అది ప్రభు చిత్తం కాలేదనుకోండి, దానికంటే బెటర్ దాన్ని కాలేజిస్తాడు. రైట్. మన దేవుడు ఎవరో తెలుసా? సహాయము చేసే దేవుడు. ఇది మాత్రం మర్చిపోవద్దు. మనం ఎక్కడికి వెళ్ళేసారా? మూలవాక్యానికి వచ్చేవాలి. మన దేవుడు ఎవరండి? సహాయము చేసే దేవుడు. యెహోషువ ఎదుట నిలవబడిన దేవుడే ఈరోజు నీ ఎదుట, నా ఎదుట, మన యొక్క కుటుంబాల ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? సహాయము చేసే దేవుడు. రెండవదిగా ఆ దేవుడు ఎటువంటి వాడో తెలుసా? మన ఎదుట నిలిచిన దేవుడు ఎటువంటి వాడో ఒకసారి చూద్దామా? రండి. 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనములో ఆ రాయి ఎటువంటిదో ఒకసారి చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి వచ్చిన వారై. చాలండి. అమూల్యమైనదిను సజీవమైన రాయి. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదండి? సజీవమైన రాయి అనగా ఈరోజు నీవు ఆరాధిస్తున్న దేవుడు, ఈరోజు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన సజీవుడైన దేవుడైనా ఆయనను మరణము బంధించలేకపోయింది. నా యేసును సమాధి బంధించలేకపోయింది. ఆయన ఎవరో తెలుసా? సమాధి గుండెను చీల్చుకొని ఆయన సజీవుడిగా లేచి ఉన్న దేవుడు. ఆయన మరణించే దేవుడు కాదైనా, ఇలా వచ్చి అలాగ మాయమైపోయిన దేవుడు కాదైనా, ఆయన యుగ యుగములు ఆ పరలోక పట్టణములు సజీవము ఉండే దేవుడు. ఆయనే సజీవమైన రాయి. హల్లెలూయా. సజీవమైన రాయి అంటున్నామంటే మనకు కనిపిస్తున్న రాళ్ళలో సజీవం ఉన్నది అంటారండి?
మనకు కనిపిస్తున్న ఈ రాళ్ళలో సజీవం ఉన్నదా? లేదు లేదు. అవి నిర్జీవము అంటే అవి వినలేవు, మాట్లాడలేవు. ఈ రోజున మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన సజీవమైన దేవుడు కనుక ఆయన వింటున్న దేవుడు. హల్లెలూయా. ఎలాగయ్యా మీరు చెప్పగలుగుతున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఈ అరణ్య యాత్రములో ఆ సర్వ సమాజము ఒక చోటకు వచ్చినప్పుడు వారు దాహంతో ఇబ్బంది పడుతున్నప్పుడు, మోషే మోషే మాకు నీళ్లు లేవు, మాకు నీళ్లు కావాలి, ఇదిగో మా ప్రజలు అల్లడించిపోతున్నారు, పెద్దలైన వారు అల్లడించిపోతున్నారు, మా మందరికి నీళ్లు లేవు మోషే, మాకు నీళ్లు కావాలి, నీళ్లు లేకుండా మమ్మల్ని చంపడానికైనా ఈ అరణ్యానికి నువ్వు తీసుకొచ్చావు, మాకు నీళ్లు కావాలి మోషే అని మోషేను దేవుని ప్రజలు అడిగినప్పుడు మోషే ప్రభువును ప్రార్థించడం మొదలు పెట్టాడు. మోషే నువ్వు వెళ్ళి ఆ బండతో నువ్వు మాట్లాడు అని చెప్పాడు. బండతో నువ్వు మాట్లాడు అంటే అర్థం ఏంటి? ఆ బండ ఏం చేస్తుంది? వింటున్నదని మనం గమనించాలి. హల్లెలూయా. ఒకవేళ ఆ బండ వినకపోతే మోషే మాట్లాడే మాట అర్థం కాదు కదా. ఇప్పుడు నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుంది అంటే మీకు వినిపిస్తుంది. మోషే అక్కడికి వెళ్ళి మాట్లాడాడు, నీరు ఆ బండ నుండి వచ్చిందంటే ఆ బండ వినే బండ, ఆ బండయే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. రెండవదిగా మన దేవుడు ఎవరో తెలుసా? వినే దేవుడు లేదా సజీవమైన రాయి అని చెప్పడానికి సందేహం లేదు. అరణ్యంలో ఇదిగో ఆ మహా అరణ్యములో హాగరు తన కుమారుడితో ఉండిపోయినప్పుడు హాగరు మరి ఆలకించలేదా నా దేవుడు? హాగరుకు ఆ అరణ్యములో ఆ రాత్రిలో నీటి బుగ్గలను పుట్టించేవాడు దప్పికని తీర్చలేదా నా దేవుడు అంటున్నాడు. ఈ రోజున మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సజీవుడును వినే దేవుడు. ఈ ఉదయకాల సమయమందు మనము ఏది మర్ర పెట్టినా, మనము ఏది ప్రార్థించినా మన దేవుడు వింటూనే ఉంటాడు. ఈ రోజున ఒకవేళ నీవైనా నేనైనా ఒకవేళ కష్టంలో ఉన్నామేమో, మన కష్టాన్ని దేవుడు వింటున్నాడు. ఈ రోజున మీరైనా నేనైనా ఎవరైనా ఒకవేళ దుఃఖంలో ఉన్నామేమో, మన దుఃఖాన్ని దేవుడు వింటున్నాడు. ఒకవేళ అనారోగ్యపు పరిస్థితుల్లో ఉన్నామేమో, అనారోగ్యపు పరిస్థితులను కూడా దేవుడు వింటున్నాడు. ఒకవేళ మూలుగుతో ఉన్నామేమో, అవి కూడా దేవుడు వింటూనే ఉన్నాడు. ఆర్థికమైన సమస్యలు నలిగిపోతున్న స్థితిగతుల్లో చాలా మంది ఉన్నారు, వారి వరకు కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. నాకెందుకులే ఈ జీవితము, నేను చనిపోతాను అనుకున్న వారి మరొక కూడా నా దేవుడు ఆలకిస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? నీ బాధను, నీ దుఃఖమును, నీ మొరను, నీ కన్నీరంతటిని చూస్తూ ఆలకించే దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆ రాయి వింటాది. నువ్వేమి చెప్పినా, నువ్వేమి ఎదిగినా, నువ్వేం ప్రార్థించినా, నీకేమి కావాలని నువ్వు దుఃఖించినా నీ దుఃఖము ఆ రాయి వింటది. ఎందుకో తెలుసా? ఆ రాయి సజీవమైన రాయి, అది బ్రతికి ఉన్న రాయి. ఎలా చెప్పగలుగుతున్నారో తెలుసా? ఇంకొక దగ్గర చక్కని మాట రాయబడి ఉన్నది. యెహోషువ గ్రంథము 84వ అధ్యాయము 27వ వచనంలో ఓ దివ్యమైన మాట అక్కడ రాయబడి ఉన్నది. నేను ముగిస్తాను, సమయం అవుతుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనం. జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీయు, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడెను. చాలండి, ఈ రాతికి వినబడను. హల్లెలూయా. అమ్మ, అక్కడ ఎవరు వింటున్నారు? అక్కడ రాయి వింటుంది. అర్థం ఉంది కదా? రాతికి వినబడుచున్నది. యెహోషువ చనిపోతున్న ఆ చివరి దినాలలో, యెహోషువ కాలము చెల్లిస్తున్న చివరి దినాలలో ఆ ప్రజలందరినీ అక్కడికి సమకూర్చి, ఆ షెకెములో ప్రజలందరినీ అక్కడ సమకూర్చి ఏమంటున్నాడో తెలుసా? ఓ ఇశ్రాయేలు వారులారా, ఓ దేవుని ప్రజలారా, ఇదిగో మీరు మీకు నచ్చిన విధంగా మీరు బ్రతకండి. ఏ అన్య దేవతలు పూజిస్తారో మీరు పూజించుకోండి, ఏ విగ్రహారాధన చేస్తారో చేసుకోండి, మీకు నచ్చినట్టు మీరు బ్రతకండి. నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాని సేవిస్తాము, మేము యెహోవాని సేవించదము, యెహోవాయే మాకు దేవుడు, యెహోవాయే మా దేవుడు అని యెహోషువ చనిపోతున్న చివరి గడిలో మాట్లాడుతున్న మాటలు ఆయన ఏమంటున్నాడు తెలుసా? మనమందరము మాట్లాడుకుంటున్న మాట
ఈ రాతి వింటున్నది, ఈ రాయి వింటున్నది. దీని అర్థం ఏంటో తెలుసా? ఆయన సజీవుడైన రాయి. ఆ రాయి వింటూ వస్తున్నది. వెంటనే అక్కడ ఉన్న ప్రజలందరూ మరలా మారు మనసు కలిగిన వారే, యెహోషువా నీ దేవుడే మా దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడే మన దేవుడు. ఓ చక్కని మాట రాయబడింది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే మన దేవుడు అని యెహోషువతో వడంబెట్టలుగా చేసుకున్నట్లుగా ఉంటున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజున మన మొర, మన దుఃఖము, మన బాధ, మన అవమానము, మన కన్నీరు ప్రతిది కూడా దేవుడు వింటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సజీవమైన దేవుడై ఉన్నాడు. రెండు విషయాలు మీతో పంచుకున్నాను. మొట్టమొదటిగా మన దేవుడు ఎవరండి? సహాయం చేసే దేవుడు. రెండవది మన దేవుడు ఎవరండి? సజీవుడైన దేవుడు. ఆ సహాయం చేసే దేవుడు మన ఎదుట నిలిచి ఉన్నాడు. ఆ సజీవుడైన దేవుడు మన ఎదుట నిలిచి ఉన్నాడు. మూడవదిగా మన ఎదుట నిలిచి ఉన్న దేవుడు మనకు ఏ రీతిగా మేలు చేస్తాడో తెలుసా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34వ వచనంలో ఓ చక్కని మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దామా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34వ వచనం. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరగొట్టింది. చాలు సార్, చాలు సార్. అమ్మా, ఇక్కడ ఏ రాయి ఉన్నదండి? ఇక్కడ చేతి సహాయము లేని రాయి. ఆ రాయి ఎవరో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్నా, నేను ఆరాధిస్తున్నా యేసుక్రీస్తు ప్రభుల వారి. ప్రియమైన దైవ సంగమా, మీరు గమనించండి. రాజుకు కళ వస్తుంది. ఆ కళలో ఒక ప్రతిమ కనిపిస్తుంది. అయితే ఆ ప్రతిమ రూపం ఎలాగుంటుందో తెలుసా? ఆ ప్రతిమ లేదా ఆ విగ్రహం యొక్క శిరస్సు బంగారంతో ఉండినట్లుగా, దాని యొక్క రొమ్ములు భుజములు వెండితో ఉండినట్లుగా, దాని యొక్క ఉదరము పొడభాగములు అమ్మా దీంతో ఉన్నాయి. అక్కడ ఇత్తడితో ఉన్నాయి. తన కాలులో ఒక కాలు ఇనుము, ఆ కాళ్ళు ఇనుముతో ఉన్నాయి. ఒక పాదము ఇనుము, ఒక పాదము మట్టితో ఆ ప్రతిమ ఉండినట్లుగా ఆ రాజు దర్శనాన్ని, కళను చూసి ఉన్నాడు. అటువంటి పటిష్టమైన బంగారు శిరస్సు కలిగి, ఇదిగో వెండి వట్టి ఆ యొక్క ఛాతిని కలిగి, ఇదిగో ఇత్తడి యొక్క ఉదరమును కలిగి, ఇనుము యొక్క తొడలను కలిగి, ఇదిగో ఇనుము ఆ కాళ్ళను కలిగి, ఆ మట్టిని కలిగి ఉన్న ఆ బలమైన ప్రతిమను చేతి సహాయము లేకుండా ఓ చిన్న రాయి ఏం చేసింది? తుత్తినీలుగా చేసేసింది. హల్లెలూయా. ఆ రాయి ఎవరో తెలుసా? సర్వభూతలమంతయు రక్షణ కలుగు చేసే రాయి. ఆ రాయి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ రాయి సర్వభూతలమంతయు రక్షణ కలుగు చేసిన రాయి ఈ రోజు నీ ఎదుట ఉంటున్నది, నా ఎదుట ఉన్నది. మన ఎదుట నిలవబడి ఉన్న చేతి సహాయం లేని ఆ రాయి మనకేం చేస్తుందో తెలుసా? రక్షణ కలుగు చేస్తుంది. ఆ రాయి యెహోషువ ఎదుట నిలవబడినట్లుగా మన ఎదుట నిలవబడినట్లయితే మన కుటుంబంలో ఎవరికి రక్షణ లేదు, మన బంధువులలో ఎవరికి రక్షణ లేదు, మన రక్త సంబంధికులు ఎవరికి రక్షణ లేదు, మన ప్రాంతంలో ఎవరికి రక్షణ లేదు, మన గ్రామంలో ఎవరికి రక్షణ లేదు, వారందరికీ సర్వభూతలమంతటికి రక్షణ కలుగు చేసే రాయి చేతి సహాయం లేకుండా వచ్చే రాయండి. ప్రియమైన దేవత సంగమా, ఈ రోజున ఆ రాయి మన ఎదుట ఉన్నట్లయితే, ఒకవేళ భర్త రక్షణలో ఉంటే భార్యకి రక్షణ రాకపోతే ఆ భార్యకు రక్షణ ఇచ్చేది ఆ దేవుడండి. ఒకవేళ భార్య భర్తలకు రక్షణ కలిగి పిల్లలకు రక్షణ లేకపోతే ఆ పిల్లలకు రక్షణ కలుగు చేసేది ఆ చేతి సహాయం లేకుండా వచ్చే రాయి. అలాగే మన ప్రాంతంలో ఎవరికైతే రక్షణ లేదు వారందరూ కూడా రక్షణ కలుగు చేయడానికి ఆ రాయి మన ఎదుట నిలవబడి ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. మూడవదిగా ఆ రాయి మనకు రక్షణ కలుగు చేసే రాయి. ఎందుకయ్యా రక్షణ అంటే
ఈ భూమి మీద బ్రతికిన తరువాత మనం మరణించినప్పుడు మనము పరలోక రాజ్యములకు వెళ్ళాలి అంటే రక్షణ అనేది మనకి కావాలి. ఒక బస్సులో మనం ప్రయాణం చేయాలంటే ఏం కావాలమ్మా చెప్పండి? ఏం కావాలి? ఏం కావాలమ్మా? వెరీ గుడ్. మనం బస్సులో వెళ్ళాలంటే టికెట్ కావాలి. పరలోకం వెళ్ళాలంటే కృప కావాలి, రక్షణ కావాలి. హల్లెలూయా. ఓకే, కృప. ఓకే, కృప వచ్చిందంటే ఆటోమేటిక్ గా రక్షణ అనేది వస్తుంది. ప్రియమైన దేవక సంగమా, కొన్ని ప్రాంతాలలో నువ్వు బండి గుండా వెళ్ళవచ్చు, కొన్ని ప్రాంతాలలో నువ్వు కారు మీద వెళ్ళొచ్చు, కొన్ని ప్రాంతాలు ట్రైన్లో వెళ్ళొచ్చు, కొన్ని ప్రాంతాలు విమానం మీద వెళ్ళొచ్చు. కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా రక్షణ ఉండవలసినదే. ఆ రక్షణ కలుగు చేయడానికి 2024 సంవత్సరముల క్రిందట సర్వభూతలమంతయు ఒక పర్వతము వలె నా దేవుడు నిలపబడ్డానికి ఈ భూమి మీదకి వచ్చాడండి. నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేశారా? ఆయన పుట్టినప్పుడు గాని, ఆయన పెరిగినప్పుడు గాని, ఆయన పెద్దవాడైనప్పుడు గాని, ఆయన మీద శిక్ష మోపునప్పుడు గాని, ఆయన మీద కొరడా దెబ్బలు కొట్టినప్పుడు గాని, ఆయన వీపును దున్నినప్పుడు గాని, దారులుగా రక్తాన్ని కాల్చినప్పుడు గాని, ఆయన ప్రాణాన్ని బలి ఇచ్చినప్పుడు ఎవరైనా నా దేవుడికి సహాయం చేశారా మాస్టారు? ఎవరైనా సహాయం చేశారండి? ఎవరూ సహాయం చేయరు. ఆయనంతటా ఆయనే పెరిగాడు, ఆయనంతటా ఆయనే పెద్దవాడయ్యాడు, తండ్రి పని మీద వెళ్ళిపోయాడు, అనేకమైన కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఎన్నో రాత్రులు కొండల మీద ప్రార్థన చేశాడు. చివరికి ఆయన కొడుతున్నప్పుడు కూడా ఆ శిక్షను, ఆ బాధను ఎవరు తీసుకోలేకపోయారు. మరణించినప్పుడు కూడా ఎవరు తీసుకోలేకపోయారు. కేవలము చేతి సహాయము లేని రాయిగా ఈ భూమి మీదకి వచ్చాడు నా దేవుడైన యేసయ్య. చేతి సహాయము లేని రాయే ఈరోజు నీ ఎదుట, నా ఎదుట, మన కుటుంబాల ఎదుట నిలవబడి ఉన్నది. హల్లెలూయా. నిలవబడి ఉన్న రాయి, నిలవబడి ఉన్న దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ లేని మన ఇంటిలో రక్షణ ఇస్తాడు. ఈరోజు మనం రక్షణ పొందుకున్నాము. మన ఎదుట నిలవబడిన దేవుడు మన ఇంటిలో ఎవరికి రక్షణ లేదో వారికి ఖచ్చితంగా రక్షణ అనేది ఒక రోజు ఇస్తాడు. ప్రియమైన దేవక సంగమా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఈ రోజున ప్రధాన యాజకుడైన యెహోషువ ఎదుట ఏ రాయి నిలవబడి ఉన్నదో అదే రాయి అయిన దేవుడు మన ఎదుట నిలవబడి ఉన్నాడు. మన ఎదుట నిలవబడి ఉన్న దేవుడు మనకు చేసే మేలేంటో తెలుసా? మొట్టమొదటిగా సహాయము చేస్తాడు, రెండవదిగా సజీవుడిగా ఉంటాడు, మూడవదిగా రక్షణ కలుగు చేస్తుంది ఆ రాయి. ఈ మూడు కార్యాలు జరగాలి అంటే, సహాయాన్ని మనం పొందుకోవాలి అంటే, ఆయన యొక్క రక్షణ మనం పొందుకోవాలి అంటే, మన యొక్క మొర ఆయన వినాలి అంటే, సజీవముగా మన బాధన ఆయన వినాలంటే మనము చేయవలసింది ఏంటో తెలుసా? అక్కడ వ్రాయబడిన మాట, ఆ రాతిని తేరు చూడాలి. అమ్మా, ఏం చూడాలండి? తేరు చూస్తేనే నీకు సహాయం అందుతుంది. తేరు చూస్తేనే మన మొర దేవుడు ఆలకిస్తాడు. తేరు చూస్తేనే ఆయన రక్షణ కలుగు చేస్తాడు. ఈ రోజున తేరు చూసే అనుభవంలోనికి నేను వెలుదుము గాక. తేరు చూసే అనుభవంలోను మన కుటుంబాలు ఉండుదుము గాక. ఏ వ్యక్తి రాయి అయిన నా దేవుడిని తేరు చూస్తాడు, ఏ కుటుంబము రాతి అని నా దేవుడిని తేరు చూస్తుందో, ఏ సంఘము రాతి అని నా దేవుడిని తేరు చూస్తాడో, ఖచ్చితంగా ఆ వ్యక్తి, ఆ కుటుంబము, ఆ సంఘములు నా దేవుడు ఒక ఎబెనేజరుగా నిలిచిపోతాడు, ఒక సహాయకుడిగా నిలిచిపోతాడు, ఒక సజీవుడిగా నిలిచిపోతాడు. సర్వ భూతలమంతీకు కలుగు రక్షణగా నా దేవుడు మిగిలిపోతాడు. ప్రియమైన దేవత సంగమా, ఆ రాయి ఎవరో తెలుసా? నీవు నేను ఆరాధిస్తున్న దేవుడైన యేసు క్రీస్తు వైపు మనము తేరి చూడాలి. లోకం వైపు గాని, లోకాశల వైపు గాని, ఈ ప్రజల వైపు గాని, ఈ బంధువుల వైపు గాని, వ్యాపారాల వైపు గాని, ఉద్యోగాల వైపు గాని, బంగారాల వైపు గాని, చుట్టాల వైపు గాని ఒకవేళ చూస్తే నీకేమొస్తుందో రాదో నాకైతే తెలియదు, గాని రాతి అయిన యేసు క్రీస్తు ప్రభుల వైపు నువ్వు తేరు చూస్తే నీకు ఖచ్చితంగా నా దేవుడు సహాయము చేయుదును గాక.
ఎబెనేజరుగా నిలవబడుతును గాక. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకందరికీ అనుగ్రహించేదును గాక. రండి, అలా ఆ రీతిగా లేచి నిలబడినట్లయితే చివరిగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దయచేసి ఆ రీతిగా మీ స్థలాల్లో లేచి నిలవబడండి. ప్రియమైన దైవక సంగమా, ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ఓ దివ్యమైన ఓ సత్యాన్ని మనకి బయలుపరిచి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? రాతి అయిన దేవుడు. ఆయన ఆనాడు యెహోషువ ఎదుట ఏ రాతి నిలవబడి ఉన్నదో అదే రాతి అయిన మన దేవుడు మన ఎదుట, మన కుటుంబాల ఎదుట, మన పిల్లల ఎదుట నా దేవుడు నిలిచి ఉన్నానని తెలియపరిచున్నాడు. నిలిచి ఉన్న నా దేవుడు సహాయము చేస్తానంటున్నాడు. నిలిచి ఉన్న నా దేవుడు వారు మొర ఆలకించడానికి ఇది సజీవరాయిన అంటున్నాడు. నిలిచి ఉన్న నా దేవుడు ఆ కుటుంబానికి, ఆ ప్రజలకు, ఆ ప్రాంతానికి రక్షణ కలుగు చేయడానికి ఆయన ఏ సహాయము లేని చిన్న రాయిగా ఉన్నాడు.